శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఒక యూట్యూబర్ కోమలి అనే అమ్మాయి అఖిల్ అనే వ్యక్తితో 3 ఏళ్లుగా ప్రేమలో ఉంది. అతను తిరస్కరించడంతో సూసైడ్ చేసుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇంత త్వరగా డెసిషన్స్ తీసుకోవటం ఆడపిల్లలు? ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. అందులోనూ యువత. ఇప్పుడు ఈ జెన్‌జీ కిడ్స్ వాళ్ళ మనస్తత్వం గానివ్వండి, వాళ్ళ ప్రవర్తన గానివ్వండి, కంప్లీట్‌గా అసలు అంచనా వేయలేకపోతున్నారు తల్లిదండ్రులు గూడా. ఆ తల్లి చాలా దారుణంగా రోదిస్తుంది. ఈ మొత్తం సినారియో పైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటి ఏమైతుందంటేనండి, ఇండివిడ్యువాలిటీ ఎక్కువైపోయింది. అంటే ఇండివిడ్యువాలిటీ అంటే వీళ్ళు ఉద్యోగాల కోసం వేరే చోటకొచ్చి ఉండడం. ఇప్పుడు మనకక్కడ తల్లి కనిపిచ్చారు. తల్లి బాధపడ్డం చూసాం మనం. ఆ! తండ్రి కనిపియలా. మరి తండ్రి ఉన్నారో లేదో మనకు తెలీదు. అంటే ఎప్పుడైతే మొన్నెవరో అంటున్నారు, ఒక ఆర్టికల్ చూసాను నేను. హ్మ్. మీరు తండ్రి లేకపోవడాన్ని మీరు అలవాటు చేసుకోవాలి. అంటే తండ్రి ఆలోచన ఉండకూడదని. హౌ కెన్ యూ సే దట్? ఇప్పుడు తల్లి తండ్రి లేకుండా పిల్లలు పుట్టరు. ఆ తండ్రి ప్రేమ కోరుకుంటారు పిల్లలు. హ్మ్. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ అమ్మాయి ఒక హాస్టల్‌లోనో ఎక్కడో ఫ్రెండ్ తోటో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారు. కోమలి ఆవిడ పేరు. ఆవిడ లోన్లీనెస్‌కి ఫీల్ అయ్యారు. ఇప్పుడు తను ఒక అఖిల్ అనే అతన్ని ఉండొచ్చు. అఖిల్ అనే అతను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని మనం విన్నాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి ఫ్రెండ్లీగా ఉన్నాడా? వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు? నాకు 6 నెలల క్రితమే తెలిసింది. తెలిస్తే నేను అడిగాను. అడిగితే ఫ్రెండ్ అని చెప్పింది అని చెప్పారావిడ. తర్వాత ప్రేమిస్తోందని తెలిసింది అన్నారు. ఇది ప్రేమ వన్ సైడా? టూ సైడా? అది క్లారిటీ మనకు తెలీదు. అంటే నేను తొందరపడి మనం ఎవరిని అనడానికి లేదని చెప్తున్నా. ఇప్పుడు అఖిల్ అనే అబ్బాయి ఫ్రెండ్లీగా ఉన్నాడా? ఇద్దరు ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అనేది మనకి రేపటికి గానీ పూర్తిగా విషయం రాదు. మనం స్పెక్యులేషన్స్ మీద మాట్లాడకూడదు. రెండోది, ఈ కోమలి అన్న అమ్మాయికి ఒక తోడు కావాలనిపించి ఉండొచ్చు. అది మానసికంగా కావచ్చు, ఏదైనా కూడా. ఇప్పుడు ఫిజికల్‌గా నేను మాట్లాడను. ఎందుకంటే ఆ రకమైన శారీరక సంబంధాల గురించి మనకు అవసరం లేదు. వాళ్ళకి ఉందో లేదో మనకు తెలీదు. కానీ కొంచెం సెన్సిటివ్‌గా ఉండే పిల్లలేంటంటే, ఒక మన వెనకాల ఒకళ్ళు ఉండాలి, ధైర్యం ఉండాలి మనకు అనుకుంటారు. నాకది కనిపించింది. ఇతనితోటి ఆ అమ్మాయి ఒక పూటంతా ఉందో, ఒక రోజంతా ఉంది. ఉండి అతను వెళ్ళిపోయేటప్పుడు అతనికేసే చూస్తూ ఉంది అని మనం విన్నాం. అంటే అతను ప్రేమించాడా? ప్రేమించలేదా? అది క్లారిటీ కావాలి మనకి. రెండోది, మనం ప్రేమించినప్పుడు అవతల వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలుసుకోవాలి. కదా! మనం తొందరపడి ప్రేమలో పడిపోయి దాన్ని జీర్ణించుకోలేక ఇంత బలహీనత ఎందుకొస్తోంది ఆడపిల్లలకి? మీరింత ఒంటరిగా పోరాటాలు చేస్తున్నారు. చదువుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. 10 మందిలో మీరు పోరాడగలుగుతున్నారు. కానీ మీ ఫ్యూచర్ గురించి వచ్చేసరికి, ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అనే ఒక బలహీనత ఎందుకొస్తుంది? హ్మ్. ఇక్కడ మీరు మారాలి. ఆడపిల్లలు ఇక్కడ మారాలి. వాడు లేపోతే ఎంత, ఉంటే ఎంత నాకు. వీడు కాకపోతే ఇంకొకడు అనే ఆలోచన ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం మనం? మనం బై బర్తే మనం కొంచెం వీక్‌లింగ్స్. కానీ ఈ విషయంలో మన ఆలోచన ధోరణి మారాలంటున్నా. దానికి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ఆవిడ మేలోనే వద్దాం అనుకున్నారు. ఆవిడొచ్చుంటే ఎలా ఉండేదో తల్లి. హ్మ్. తను షేర్ చేసుకునేదేమో అమ్మాయి. కదా! అవును. మరి ఆవిడెక్కడో పని చేస్తున్నట్టున్నారు. అది మనకు అర్థం కాలేదు. ఆవిడ వేరే కంట్రీలో ఎక్కడైనా చేస్తున్నారు. నాకు అర్థమైందది. హ్మ్. అందుకని ఆవిడ వాళ్ళకి రంజాన్ టైం కాబట్టి అదయ్యాక వెళ్దురు గాని అని చెప్పారట ఆవిడ. కానీ ఆవిడ ఒక డెసిషన్ తీసుకొని వచ్చేసుంటే, ఆ అమ్మాయికి సైకలాజికల్‌గా ఒక సపోర్ట్ ఉండేది. అంటే తనెవరికీ షేర్ చేసుకోవటానికి కుదరలేదేమో. అమ్మాయి చాలా బావుంది చూడ్డానికి కూడా. కానీ పేరుకు తగ్గట్టుగానే కోమలంగానే ఉంది. అమ్మాయి కోమలంగా ఉంది. పేరు కోమలి అనే ఉంది. కాబట్టి మనం ఫస్ట్ తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఇవ్వాల్సిందేంటంటే, కష్టాలుండొచ్చు, నేనేం కాదని అంటలే. కష్టపడే అందరం పైకొస్తాము. ఆ కష్టాలున్నప్పుడు నువ్వు ప్రేమించినా కూడా దౌర్బల్యంతో ఉండకు. మనోదౌర్బల్యం వద్దు అని తల్లిదండ్రులు చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి మరి ఏ కష్టాలు పడిందో మనకు తెలీదు. మగతోడుందో లేదో తెలీదు. మనకి చిన్నమ్మమ్మ, తాతగారే హెల్ప్ చేశారు. ఫస్ట్ నేను అక్కడికెళ్ళొస్తాను అని చెప్పారట ఆవిడ. ఆ అమ్మాయి అప్పుడైనా అమ్మ నువ్విప్పుడొచ్చేసేయి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పారో లేదో మనకు తెలీదు. హ్మ్. అందుకని నేను ఆడపిల్లలకి ఒకటే చెప్తున్నానండి. మీకు ప్రేమించేప్పుడు ఉండే ధైర్యం,
బతకడానికి ఉండాలి, చావడానికి వద్దు. చావు అనేది ఒక సెకను. ఆ స్ప్లిట్ సెకన్ దాటితే మీరు అది ఒక్క నిమిషం ఆగిపోండి అక్కడ. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారు కదా, ఉరేసుకోవాలనో ఏదో తాగాలనో, సర్లే ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి చూడండి, మీ మనసు మారుతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రే చేయండి, లేదు ఒక టీవీ పెట్టుకుని ఒక సినిమా చూడండి, ఒక పాట వినండి. అంటే మీకు ఆ డైవర్షన్ వస్తుంది. ఓకే. అది ఆ మొమెంటరీగా అలా నిర్ణయం తీసేసుకుని, లేదు ఇప్పుడు నేను చచ్చిపోవాలి, ఆ చచ్చిపోవాలనుకున్నది ఎంత బలంగా తీసుకున్నారో, కాదు నేను బతికి చూపించాలనుకున్నాను. నేను చెప్తున్నది అది. చాలా బాధగా ఉంది మనకి ఇటీవల కాలంలో మీరు అన్నట్టుగా జెన్జీ కిడ్స్కి ఏంటి మరి ఇంత వీళ్ళు అంతరిక్షం వరకు వెళ్తున్నారు కానీ అంతరాత్మని వాళ్ళు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అంటే వీళ్ళకి కోచింగ్ ఉండాలి. అంటే సైకలాజికల్గా కూడా వీళ్ళకి ఏదైనా ఒక క్లాసెస్ ఉండాలి. తను యూట్యూబర్ గా కూడా రాణిస్తోంది దట్స్ అని వాట్ తెలుస్తోంది. అమ్మాయి ఒకరికి చెప్తోంది, ఒకరికి చూపిస్తోంది, తనంత యాక్టివ్గా ఉంది ఆవిడ. తర్వాత అతను కూడా యూట్యూబర్ట. ఏమండి ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడితే వాడు ప్రేమించేస్తాడు అనుకుంటే ఎట్లా, పిచ్చితనం కాకపోతే. పెళ్ళికి చాలా ఉంటాయి కదా, ప్రేమ అనేది మొమెంటరీ. పెళ్ళి అనేసరికి కుటుంబాలు, కుటుంబ నేపథ్యాలు గుర్తుకొస్తాయి. మనం అది కూడా ఆలోచించుకోవాలి. అదేంటండి అంటే అంతే, మీరు ఎంత కాదన్నా మన కుటుంబ సపోర్ట్ అనేది ఉండాలి. చాలా నేను చెప్తా, మీకు దగ్గరుండి పెళ్లి చేసేస్తా, తర్వాత వచ్చేవి నేను భరిస్తా, మీరు కదా. అందుకని ఇవాళ ఎవడో దొరికాడు, మనకి స్నేహితులు ఉన్నారు, వీళ్ళు పెళ్లి చేసేస్తారంటే తర్వాత కష్టాలు పడాల్సింది మీరు. కాబట్టి ప్రేమకి ఎంత తొందరపడుతున్నారో చావడానికి అంత తొందరపడకండి. ప్రేమ పోతే ఇవాళ ప్రేమించలేదు ఆ పిల్లాడు అనుకుందాం, ఏమవుతుంది? మీకేం తక్కువ ఫస్ట్ అది అనుకోండి, నాకేం తక్కువ అని మనమే బూస్ట్ చేసుకోవాలి. ఎస్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నేను బతకగలను, ఇతను కాదు ఇంకోటి వస్తాడు నా లైఫ్లోకి అని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని మీ ఆలోచనల్ని మీరు బతికి చూపించమని అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ చెప్తున్నాను.